మన అభిప్రాయాలను చెప్పుకోవటం అనేది కేఎన్పిఎస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే జనరల్గా ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళని పోడటము ఇట్లా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక మేధావుల పాత్ర, అసలు కులగణంలో మేధావుల పాత్ర అనే ఒక టాపిక్ పెట్టి లక్ష్మీనారాయణ సార్ రిటైర్డ్ అయిన సందర్భంగా పెట్టడం అనేది నిజంగా కేఎన్పిఎస్ ఇది ఒక మంచి పరిణామంగానే మనం అనుకోవచ్చు. అందుకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లక్ష్మీనారాయణ సార్ గురించి 2 మాటలు. సారు నాకు అంతే 1988లో నేను ఎంఏకి జేఎన్యూకి వెళ్ళినప్పుడు సార్ అప్పుడు ఉన్నారు. సో సారు హాస్టల్లోనే, నేను కూడా హాస్టల్లో ఉన్నాను. అక్కడే ఇంతకుముందు కూడా చెప్పాను సార్ తెలుసు. సో గద్దర్ అన్న పాటలు ఫస్ట్ సార్ రూమ్లోనే వింటున్నాను. అంటే అప్పటికే సార్కి 88లోనే పెద్ద టేప్ రికార్డర్ పెద్దగా ఉండేది, అంటే ఫెలోషిప్ వచ్చేది పెద్ద డబ్బా టైప్లో, మొత్తం 2-3 వింగ్స్ మొత్తం వినిపించేది సార్ పాటలు పెడుతుంటే. గద్దర్ అన్న పాటలు పెట్టేవాడు అన్నమాట. సో మేము అట్లా తెలుగు పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని తొంగి చూసేవాళ్ళం సంవత్సరంలో. అట్లా చాలా అప్పటి నుంచి పరిచయం. అంటే 1988 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే సార్ అక్కడ చదివారు, మళ్ళీ సార్ కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు, నేను అక్కడ చదువుకొని మళ్ళీ నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీకి రావటము, ఇద్దరం ఒకే చోట ఉండటము. అంటే అది చాలా నిజంగా నాకు ఒక మంచి చాలా మటుకు నేను నేర్చుకున్నాను సార్ని గురించి. అది సార్ని గురించి. సారు ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా, ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా, అంటే ఇంకా మోర్ ఆఫ్ క్రిటికల్ ఇంటలెక్చువల్గా సార్లు, మన శ్రీనివాసులు సారు వీళ్ళందరూ సార్ చాలా విషయాలు చెప్పారు. అంటే అవన్నీ చాలా విషయాలు చెప్పారు. కానీ అవన్నీ కాకుండా కొన్ని ఒక 10-15 మినిట్స్ నేను తీసుకొని చెప్తాను సార్. అసలు ఇంటలెక్చువల్స్ అంటే కారం చెడు చుండూరు అనేది ఎట్లా డీవియేషన్ అనేది జరిగింది, అంటే దళిత బహుజన్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఒక ఇంటలెక్చువల్లో ఎట్లా ఒక మార్పు అనేది జరిగిందనేది, దానికి కారణము కులము, వర్గము. అంటే అంతకుముందు వర్గం అనుకోవటం, తర్వాత లేదు కులం అనుకోవటం అనేది. సో దీంట్లో అసలు ఇంటలెక్చువల్స్, మేధావులు అని అంటే మెదడున్న వాళ్ళు అని ఇలా తిడతారు కదా, నీకు ఎక్కడ ఉందిరా మెదడు అంటారు, మోకాళ్ళుందా అంటారు. అంటే అది ఒక తిట్టు. అంటే మెదడు అనేది పైభాగంలో ఉంటుంది, ఆ పైభాగంలో ఉన్న మెదడు కొంతమందికే ఉంటుంది, అందరికి ఉండదు అక్కడ, అది కొంతమందికే ఉంటుంది అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి అభిప్రాయం. అంటే మెదడు లేదు నీకు అని అంటారు కదా, అంటే మెదడు ఉంటుంది కానీ ఆలోచించట్లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. సో కానీ ఆ ప్లాటో నుంచి కూడా తీసుకున్నట్లయితే సార్ పొలిటికల్ థియరీ అంతా చెప్పారు కాబట్టి, అంటే ఈ మెదడుకే చాలా ఇంపార్టెన్స్ అనమాట. తల అదొక భాగము అయినట్టు, మిగతా కాళ్ళు చేతులు అన్నీ పనికిరానట్టు, అంటే ఆ కాళ్ళు చేతులతో చేసే పనులు కూడా పనికిరానట్టు, అంటరాని పనులుగా చూడటము, మెదడుతో ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే ఇంటలెక్చువల్గా చూడటం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక నిజంగా చెప్పాలంటే అది చాలా దురదృష్టకరమైనటువంటి ఆ పరిస్థితి. దాన్ని ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు అనేవాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది, అది నిజంగా ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం కంటిన్యూషన్గానే మన భారతదేశంలో ఈ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోకుండా వర్గం కానీ, లింగం కానీ, అంటే జెండర్ కానీ, ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సారాలు నడుపుతున్నటువంటి ఈవెన్ ఇథనాలు పోరాటం కూడా, అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఎకలాజికల్ మూమెంట్ కూడా. సో ఇట్స్ నాట్ బియాండ్ క్యాస్ట్ అనేది, అంటే కులము అనేది ప్రతి చోట ఉంది ఈ భారతదేశంలో. దాన్ని మీరు అండర్మైన్ చేసి వదిలేసి ఎక్కడెక్కడో ఉంది అని అనుకోవటం అనేది చాలా తప్పు అనేది ఫస్ట్ మనకు మహాత్మా ఫూలే సార్ చాలా హిస్టారికల్గా చెప్పారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర అందరికీ వెళ్ళను. అంటే ఒక ఇంటలెక్చువల్ అనేవాడు ఒక సమస్యను ఎట్లా అర్థం చేసుకుంటాడు. మా సార్ చెప్పేవాడు, ఒక ఉదాహరణ చెప్పేవాడు.
ఇప్పుడు ఏదో ఒక పువ్వు దొరికింది అనుకోండి, ఒక పువ్వు ఉంటుంది అనుకో, సో దాన్ని ఏం చెప్పేవాళ్ళంటే లేడీస్ ఒక ఉమెన్ చూస్తే తలలో పెట్టుకుంటుందంట, ఆ పువ్వు బాగుంటుందని, అందం వస్తుందని. అదే ఒక కవి దాన్ని చూశాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు, వర్ణిస్తాడు, అబ్బో ఎంత కలర్ ఉంది, ఎంత బాగుంది, వర్ణిస్తాడు కవి. అదే ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, దాన్ని తొక్కేసి మామూలుగా దున్నేస్తాడు అంతే. అని కాదు కానీ అతనికి ఏం దాని గురించి పెద్ద, అది ఒక మొక్క, అన్ని మొక్కల లాగానే. కానీ ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, అసలు ఆ కలర్ ఎట్లా వచ్చింది, దానికి ఆ కలరు వల్ల ఏముంది, దాంట్లో ఆ సైంటిఫిక్ ఏముంది అనేది మొత్తం దాన్ని ఒక లేబొరేటరీకి తీసుకెళ్ళి దాన్ని పరీక్షిస్తాడు సైంటిస్ట్. సో ఇట్లా ఒక సమస్య ఉన్నప్పుడు మన భారతదేశంలో సమస్య ఒకటే అయినా కూడా వివిధ రకాలుగా కులం లేదు, కులంలోనే వర్గంలోనే కులం ఉంది, వర్గంలోనే కులం ఉంది అనుకోవటం లేదు, కులంలోనే వర్గం ఉందనుకోవటం అనేది కారంచుడు చుండూరు కంటే ముందు కూడా కొంత జరిగింది. దాని ఈ 80sలో వచ్చినటువంటి డిబేట్స్ అది సార్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు, చాలా బాగా చేశారు. నేను రెండు మూడు విషయాలు అంటే ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు, అంటే మేధావులు అనేవాళ్ళు ట్రూత్ చెప్పాలి. ట్రూత్ అంటే నిజాన్ని చెప్పాలి. నిజాన్ని చెప్పి నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ప్రచారం చేయటం అనేది మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. అది మహాత్మా ఫూలే దాన్ని అంటే ఈ డీమిస్టిఫికేషన్, అంటే మిస్టిఫికేషను అనే దాన్ని అంటే మిస్టిఫై చేశారు, మిథ్య క్రియేట్ చేశారు. దాన్ని విడదీసి చెప్పటంలో మహాత్మా ఫూలే లాంటి వాళ్ళు, సార్ గ్రామ్సీ, మార్క్స్, హెగెల్ అందరు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయకుండా ఇక్కడ ఉన్న దాంట్లో మహాత్మా ఫూలే డీమిస్టిఫికేషన్ అంటే ఆ మిథ్య నుంచి ప్రజలను ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్గా మనకున్న ఇంటలెక్చువల్స్లలో, మేధావులలో ఫస్ట్ మనకు అంబేద్కరు, పెరియార్, వీళ్ళ ఆలోచన విధానంలో అంటే కులము, ఇప్పుడు మేము యూనివర్సిటీలో ఒక పాఠం చెప్పాలంటే ప్లాటో, అరిస్టాటిల్, లేదంటే మార్క్స్, రూసో పెద్ద వాళ్ళే చెప్పాలి. వాళ్ళందరూ ఎవరు? అసలు భారతదేశం గురించి తెలిసినా కూడా అసలు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేదు. హెగెల్ ఇండియన్ హిస్టరీ నుంచి గురించి రాసినా, హిందూయిజం గురించి రాసినా కూడా ఆయనకున్న ఇక్కడ ఉన్నటువంటి ఆ సంక్లిష్టత అనేది తనకు తెలియదు. మార్క్స్ కూడా అంత తెలియదు. తెలిసినా కూడా కొలోనియలిజం నుంచే నేర్చుకున్నాడు ఆయన కూడా. సో అట్లా ఉన్నటువంటి అంటే వాళ్ళకంటే ముందుగానే ఇక్కడ మనకున్న మేధావులు కొంతమంది, ఓహో ఈ సమాజం ఇలా ఉంది, దీన్ని మనం ఇట్లా చెయ్యాలి, అంటే నిజాన్ని కప్పిపుచ్చకూడదు, అంటే మిథ్యను చేసేసారు వాళ్ళు, అంతే కదా. ప్రతి ఒక మనిషిని, ఒక చెట్టును, పుట్టను, అన్నిటిని వాళ్ళు అట్లా చేసేసారు, ప్రతిదాన్ని అలా చేసేసారు వాళ్ళు. దాన్ని నిజాన్ని ఎట్లా చేసుకోవాలని సారోళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ట్రూత్ సీకింగ్ అనేది, అంటే నిజాన్ని అన్వేషించాలి, ఎట్లా అన్వేషించాలి. ఈ భారతదేశంలో కులము అనేది మిథ్య కాదు, ఇది నిజం. మరి నిజమైనప్పుడు మరి ఇక్కడ 100 ఏళ్ళ సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? నిజాన్ని ఎందుకు మీరు పక్కదారి పట్టారు? ఇప్పటికి కూడా మీరు దాన్ని చేయలేకపోతున్నారు కదా. సో అందువల్ల ఈ మేధావుల పాత్ర ఈరోజు కులగణన తీసుకోవాలి. కులగణన వల్ల మనం కులగణన కావాలంటున్నాము, అది ఒక మంచి అభిప్రాయం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? కులగణన కాదు, ఎబిలిటీ అంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సెస్ కావాలంటున్నారు. అంటే ఒక రూలింగ్ క్లాస్ ఇంటలెక్చువల్స్కు పీపుల్స్ ఆర్ ఆర్గానిక్ ఇంటలెక్ట్స్ సార్ అన్నారు కదా, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే సవర్గ అని ఇక్కడ అంటున్నారు, సవర్గ మేధావులు. అంటే వాళ్ళదేంటి? నేను ఒక యూనివర్సిటీ లెక్చరర్ను, నేనేం చేయాలి? పార్లమెంటు, జ్యుడిషియరీ లేకుంటే ఎగ్జిక్యూటివ్ ఈ మధ్యలో ఉన్న సంబంధాలను నేను ఒక 30-40 ఏళ్ళ నుంచి చదువుతున్నాను అనుకో, ఏమొస్తుంది నాకు? పెద్ద ఏం రాదు. ఓహో ఈరోజు జ్యుడిషియరీ పెరిగిపోయింది, ఈరోజు పార్లమెంటు పెరిగిపోయింది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్, దీనికి ఉన్న ఇంబ్యాలెన్సెస్, బ్యాలెన్సెస్ నేను చెప్పాలి. అది ఒక మేధావి వర్గం.
దాని ద్వారా కులం పోతుందనేది మనం అనుకోలేము కదా. అంటే అది వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళకు లెజిస్లేటరు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ, ఒక మేనేజర్స్ కావాలి. ఆ ఇంటలెక్చువల్ మేనేజరల్ ఇంటలెక్చువల్ క్లాస్ అనేది రూలింగ్ క్లాస్ అవసరం. అందువల్లనే ఏమంటారు, కులగణన మనం కావాలంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. సరే, ఏ స్కిల్ కావాలి నీకు? అంటే ఈరోజు నువ్వు ఒక 6 అడుగులు ఉండి సార్ అన్నాడు కదా, ఒక సినిమాలో నటిస్తే అది నీకు స్కిల్లా? మరి నేను ఈరోజు చెప్పులు కుడుతున్నాను, నేత నేస్తున్నాను, కమ్మరి పని చేస్తున్నాను, కుమ్మరి చేస్తున్నాను, మరి నా స్కిల్ని తీసుకోవా? అంటే ఈరోజు ఆ స్కిల్ పోయి ఎలక్ట్రీషియను లేకుంటే ఎట్లా నీకు ట్రాక్టర్ నడపాలి, ఏ స్కిల్ నువ్వు సెన్సెస్ తీస్తావు? అంటే ఆ స్కిల్ అంటే నీకున్నటువంటి కంప్యూటర్ స్కిల్స్ కావాలా? ఎవరికి కావాలి కంప్యూటర్ స్కిల్? మళ్ళీ సార్ అన్నట్టు అమెరికా వాడికో వాళ్ళకే కావాలి, సంపన్న దేశాలకు. ఆ సంపన్న దేశాలకు కావలసినటువంటి మేధావి వర్గాన్ని నువ్వు ఇక్కడ సృష్టిస్తావా? అదేనా నీ మొత్తం? కాదు కదా. ఇక్కడున్న పరిస్థితులను మార్చాలి. మార్పు ఎవరైతే కోరుకుంటారో వాడే కదా ఇంటలెక్చువల్, మేధావులు అనేది మామూలుగా మార్క్స్ కంటే బుద్ధుడు కూడా ఈ విషయము ఇలా ఉంది అని చెప్పేవాడు కాకుండా ఈ విషయం ఇలా ఉండాలి అన్నది చెప్పాలి. ఈ విషయం ఇలా ఉంది, నేనేమంటా ఇది ఇలా ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది, ఇది 4 అడుగులు ఎత్తు ఉంది, ఇది అది నువ్వేం చెప్పేది, అది ఉంది అక్కడ. కానీ ఇది ఎలా ఉండాలో చెప్పాలి కదా. భారతదేశము కుల నిర్మూలన కావాలంటే ఎట్లా ఉండాలి? ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కల్చరల్గా డెమోక్రటైజేషన్ కావాలి, ప్రజాస్వామికం కావాలి. ప్రజాస్వామికం వరకు పోవాలి కదా, అటు తీసుకెళ్ళాలి. అంతేకాని నువ్వు ఇలాగ ఉన్నదాన్ని ఇలాగే ఉంచాలి అనే మేధావి వర్గంలో మనం కూడా దాంట్లో పడిపోకూడదనేదే సారళ్ళు 70s 80s నుంచి. అంటే మన ఆంధ్రాలో తెలుగు స్పీకింగ్ స్టేట్లో తీసుకున్నప్పుడైతే సరే, వేరే రాష్ట్రాల్లో బాగా జరిగింది. మనకున్నటువంటి ఒక కొత్త మేధావి వర్గం అయితే ఎమర్జ్ అయింది. అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్యూలో చదువుకున్న వాళ్ళు కొంత ఎక్కువ నన్ను అడిగితే ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మన యూనివర్సిటీలో ఉన్నవారు. యూనివర్సిటీ ఇంటలెక్చువల్స్ అంటే వాళ్ళు ఒక అప్పర్ కాస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక 100 ఎకరాలు ఉంటుంది, ప్రొఫెసర్ అవుతాడు. లేదంటే ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది, ప్రొఫెసర్ అవుతాడు, దున్నుకుంటాడు, అట్లుంటాడు. కానీ ఈ వర్గం నుంచి, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు మేధావులు యూనివర్సిటీకి ఎంట్రీ అయిన తర్వాత నిజం ఏంటో అనేది చూడటం మొదలుపెట్టారు. ఆ చూడటంలోనే ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళు ఇంకా అది ఒక కన్సాలిడేట్ కావటం లేదు. ఆ కన్సాలిడేట్ అవ్వడానికి కావలసినటువంటి ఇంకా మేధావి వర్గం కావాలి. ఆ అవుతున్న క్రమంలోనే మనం ఏమంటున్నాము, కుల గణన కావాలి. ఎంతమంది BA చదివిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళల్లో? ఎంతమంది అమ్మాయిలు? 1961లో మన సెన్సస్ అప్పటి నుంచి 31 నుంచి కానీ ఇప్పుడు 60 మన ఆంధ్ర ఫార్మేషన్, తెలంగాణ ఫార్మేషన్ ఇప్పుడు 10 ఏళ్ళు. ఎంతమంది SC ఉమెన్ ఎడ్యుకేటెడ్? మనకు కేరళ లాంటి రాష్ట్రంలో కూడా దళిత్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంత? నాట్ ఈవెన్ నేషనల్ యావరేజ్. మరి అదేమో 100% లిటరేచర్. మరి దళిత లిటరసీ రేట్ ఎంత కేరళలో? ఎవరు అడుగుతున్నారు? సో మన సెన్సెస్ కావాలి అక్కడ. నాకు ఎంత ఉంది, ఏముంది, మన వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి ఏం ఆస్తి. సార్ అన్నారు సెన్సెస్ తీస్తే వాడి ఆస్తులు ఏమన్నా రాసుకుంటాడేమని వాడికి భయం. వాళ్ళకి నా భూమి 10 ఎకరాలు ఉంది రాసుకుంది. 10 ఎకరాలు ల్యాండ్ రిఫార్మ్స్ పెట్టినప్పుడు 100 ఎకరాలు ఉంటే కుక్క పేరు మీద, నక్క పేరు మీద, భార్య పేరు మీద, పుట్టబోయే పిల్లల మీద కూడా రాసుకున్నారు మీరు. ఇప్పుడు అది ఆ భయం మీలో ఉంది, ఎందుకంటే మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, మీ దగ్గర సంపద ఉంది. ఆ సంపదను ఎట్లా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది దాంట్లో మహాత్మా ఫూలే ఎట్లయితే డీమిస్టిఫికేషన్ చేశాడో కులాన్ని. అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఉన్నాడు కదా సార్, బలి చక్రవర్తి అని. నిజంగా నాకు తెలిసి మహాత్మా ఫూలేను చదవనంత వరకు బలి చక్రవర్తి అంటే ఎక్కడో ఉంటాడు. అదొక మిస్టిఫైడ్ ఫిగర్. బలి చక్రవర్తి అనేవాడు ఈ దేశాన్ని రూల్ చేశాడనేది నిజము మనకు తెలియదు కదా. అదొక కథలాగా చెప్పుకుంటున్నాం. అది కథ కాదు, అది నిజము.
వామనుడు అనేవాడు ఉన్నాడు, వాడు వీళ్ళను సప్రెస్ చేశాడు, ఆ సింబాలిక్గా మనకు తెలిసింది కదా. సో అట్లనే ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మీకున్న స్కిల్ ఏంటి, మాకున్న స్కిల్ ఏంటి? మరి మాకు స్కిల్ ఎక్కువ ఉన్నప్పుడు మా దగ్గర సంపద ఉండాలి కదా, మరి సంపద లేదు కదా అనే క్వశ్చన్స్ కూడా అంబేద్కర్ కూడా. అందుకనే మార్క్సిస్టులు కానీ ఇంక్లూడింగ్ గ్రామ్సియన్ అనుకున్న వాళ్ళు కూడా ఏం చేశారు, అంబేద్కర్ కాన్సెప్ట్ ఈక్వాలిటీస్ని అందరు చదివి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, కానీ అంబేద్కర్ మహాత్మా ఫూలే డీమిస్టిఫికేషన్ ఎలాగనో అంబేద్కర్ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంది ఈ దేశంలో. ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీస్ కాదు, మార్క్స్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయన్నాడు. ఓకే, రెవల్యూషన్ వచ్చింది, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అది చాలా ఇంపార్టెంట్. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనేది అంబేద్కర్ తన ఇంటలెక్చువల్ మొత్తం చదివిన తర్వాత ఫులే మిస్టిఫికేషన్ ఎలా చేశాడు, అంబేద్కర్ ఈ దేశంలో గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, వాటిను అడ్రస్ చేయకుండా ఈక్వాలిటీ అనేది చాలా అసాధ్యము. అంటే మార్గాలు వేరుగా ఉండొచ్చు ఆయన చెప్పినవి, కానీ ఒక మేధావి అనే వాళ్ళు ఒకసారి చాలా కాన్సెప్ట్ చెప్పారు, చాలా విశ్లేషించారు సార్, చాలా కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్లన్నీ ఎందుకంటే ఒక మేధావి అనే వర్గం అనేవాళ్ళు రాజ్యం అని అన్నాడు సార్, చాలాసార్లు యూజ్ చేశారు. మన రాజ్యం నువ్వేం అర్థం చేసుకుంటావు నేను అడుగుతాను. కేఎన్పిఎస్ వాళ్ళు రాజ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? రాజ్యం బ్రాహ్మణికలు అంటారా? రాజ్యం ఈ భారత రాజ్యం రాజ్యం బ్రాహ్మణికలు అంటారా? లేకుంటే పెట్టుబడిదారి అంటారా? లేకుంటే ఫ్యూడల్ అంటారా? ఏమంటారు? రాజ్యం అనేది ఒకటి, దాన్ని ఏమంటారు అనేది మన మేధావులు చెప్పాలి కదా మనకు. పెట్టుబడిదారులా, లేకుంటే ఇది ఒక భూస్వామ్యమా, లేకుంటే ఇది ఒక ఏమంటారు అంటే వెరైటీస్ ఉన్నాయి కదా, ఏమంటారు? ఈ రాజ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? సో వీటి చెప్పినప్పుడు అసలు కులం ఎక్కడ ఉంది ఈ దేశంలో? పవర్ అథారిటీ అనేది ఎక్కడ ఉంది? కులంలోనే ఉంది కదా, కులంలో ఉంది. వర్గం కూడా ఉంది. కులము ఉన్నప్పుడు ఈ అంటున్నప్పుడు మరి రాజ్యాన్ని కూడా అదే అర్థం చేసుకోవాలి కదా. రాజ్యాన్ని కూడా ఆ కులం బేస్ మీదనే అర్థం చేసుకోవాలి. కుల అసమానతలు అంటున్నాం కదా, కుల అసమానతలు అనేవి ఎక్కడున్నాయి? కులాలలో ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మన రాజ్యాన్ని కూడా మన అర్థం చెప్పుకోవాలి. అంటే రాజ్యం అంటే ఏదో ఫ్యూడల్ అని నేను గుడ్డిగా నమ్మకూడదు కదా. రాజ్యం అంటే ఇది కార్పొరేట్ అని, కార్పొరేట్ కొంతమందికే కార్పొరేట్, అందరికీ కాదు కదా. కార్పొరేట్ కదా జరుగుతూ ఉంది, వాళ్ళ పద్ధతులు చేసుకుంటున్నారు. కానీ నేను ఎట్లా అర్థం చేసుకుంటాను రాజ్యాన్ని? ఈ దేశ పరిస్థితి, ఒక సొసైటీని నేను ఎలా అర్థం చేసుకుంటాను? ఒక మేధావిగా, ఒక కులం అంటే ఈ కుల నిర్మూలన, కుల అసమానత నిర్మూలన మేధావులు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఒక లింగం, జెండర్ అనుకుంది, జెండర్ని ఎలా అర్థం చేసుకుంటారు? కుల అసమానత ఇంటలెక్చువల్స్ అంటే ఏదో పిహెచ్డి ఎంఏ చేస్తేనే కాదు. అదే మావో చెప్పినా కూడా, గ్రామ్సీ చెప్పినా కూడా ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు టెక్నికల్గా నాకు పిహెచ్డి ఉంది, నాకు ఎంఏ ఉంది అనేది కాదు. దట్స్ నాట్ అన్ ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు ప్రజల నుంచి వస్తారు అర్థం చేసుకోవడానికి, ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలా చేసుకుంటున్నప్పుడు పీపుల్స్ కానీ ఆర్ క్రిటికల్ కానీ లేకుంటే సవర్గం మేధావులు కానీ ఆ పాత్ర నువ్వు చెప్పాలి కదా. కుల సమానత నిర్మూలన పోరాట సమితిలో ఉన్నప్పుడు నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కుల గణన వద్దంటారా, కావాలంటారా? కావాలంటే ఎందుకనేది మనం చెప్పాలి కదా, ఎందుకనే చెప్పాలి. సో దాన్ని కాంప్రహెండ్ చేసి అనలైజ్ చేసి ఇంటర్ప్రిటేట్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే నాకు తెలుగులో రావట్లేదు. ఇంటర్ప్రిటేట్ చేయాలి, అన్వయించాలి. దాన్ని అన్వయించుకోవడానికి మనకు ఆలోచన కావాలి. అట్లానే కదా మహాత్మా ఫులే కానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ చేసింది. వాళ్ళకున్నటువంటి అప్పుడున్నటువంటి మేధావులు, రన్నడే ఉన్నాడు, తర్వాత గాంధీ వచ్చారు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. రన్నడే కానీ, లేకపోతే వివేకానందుడు కానీ, తర్వాత ఎంఎన్ రాయ్ కానీ, అక్కడ ఉన్నటువంటి బెంగాల్లో జరిగిన, మహారాష్ట్రలో జరిగినటువంటి పునరుజ్జీవనం, ఆ ఇంటలెక్చువల్స్ వేరు.
ఏమన్నాడు, మీరు సతీ సహగమనాన్ని చేస్తారు, సతీ సహగమనం అనేది మాది కాదు ఆ సమస్య, అది మీ సమస్య అన్నాడు. అది మీ సమస్య, చైల్డ్ మ్యారేజెస్ అనేది మీ సమస్య, మా సమస్య కాదు అది. సతీ సహగమనం అనేది మీ సమస్య, అంటే అప్పర్ కాస్ట్ సమస్య. మా సమస్య ఏంటి, మా సమస్యలు డిఫరెంట్. మా సమస్యలు డిఫరెంట్ అయినప్పుడు నా థింకింగ్, నా ఆలోచన, నా అర్థం వేరుగా ఉండాలి. అట్లా వేరుగా చెప్పగలిగినప్పుడే ఆ వేరు ఎప్పుడైతే చెప్తాడో మార్క్స్ అదే కదా చేసింది, అన్ని పక్కన పెట్టేసి వాళ్ళందరినీ సింథసైజ్ చేసి కాంప్రహెండ్ చేసి ఒక కొత్త ఫిలాసఫీని ఇచ్చాడు. ఇక్కడ కూడా కొంతమంది చేశారు ఆ లెవెల్లో, అంత క్రిటికల్గా అంత పకడ్బందీగా చేయకపోయినా కూడా ఆలోచన విధానం అయితే ఉంది కదా మనకు. బుద్ధుడి నుంచి చూసుకున్నప్పుడు, బుద్ధుడు, ఫులే, అంబేద్కర్, పెరియార్ నుంచి చూసుకున్నప్పుడు, ఓహో ఈ దేశంలో ఒక విభిన్నమైనటువంటిది ఉంది, ఆ దృష్టి కావాలి మనకు. ఆ దృష్టి కావాలనుకున్నప్పుడు కుల సమానతలను ఎట్లా పోగొట్టాలి? సో కులగణన అనేది కావాలి. కులగణన చేస్తేనే నీకు ఎంత ఉంది, ఏముంది, ఎవడేం చదువుకున్నాడు, ఎవరి దగ్గర ఎంత వస్తుంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయి. ఇప్పుడు మనం చాలా మటుకు పల్లెటూరులో నేనున్నాను. ఇప్పుడు మా వీధిలో సిమెంట్ రోడ్డు లేదు. రెడ్డి గారి కమ్మ వాళ్ళ రోడ్లలో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఒక ఊర్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, కొన్ని ఏమో మట్టి రోడ్లు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మనకి ఎలక్ట్రిసిటీ ఉండదు. అంటే ఈ ఎట్లా వచ్చిన ఇది పవర్ రిలేషనే కదా, ఇది కులమే కదా ఇది. మేము ఏదో చెప్పను అక్కడ, ఓహో వాళ్ళంతా రిచువల్, వాళ్ళకి కరెంట్ ఉండాలి అంటే వీళ్ళకి కరెంట్ ఉండకూడదు, వీళ్ళకి రోడ్లు అక్కర్లేదు, వీళ్ళ చెప్పులు లేకున్నా కూడా నడిచిపోతారు వీళ్ళు, వాళ్ళకైతే బస్సు ఉండాలి, వాళ్ళకి ట్రైన్ ఉండాలి, అన్నీ ఉండాలి, వాళ్ళకు ఉండాలి, మనకి వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు చేయొచ్చు. అంటే ఇది వర్గము కులమా ఎలా వచ్చింది అనేది, ఈ కుల అసమానత నిర్మూలన ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించవలసిన సమస్యలు. ఈ సమస్యలను మనం తీసుకోగలిగితే ప్రతి అంశం మీద మనకంటూ ఒక దృష్టి ఉండాలి. ప్రతి అంశం మీద ఒక దృష్టి ఉండాలి. ఏ సమస్యని తీసుకోండి. ఈరోజు భూస్వామ్య వ్యవస్థ అంటున్నాము. భూస్వామ్య వ్యవస్థ మీద కుల అసమానత నిర్మూలన మేధావి వర్గం ఏ దృక్పథం ఉంది వాళ్ళకు, అది చెప్పాలి. అది చెప్పినప్పుడే దాన్ని బట్టి మన ప్రణాళిక తయారవుతుంది, మార్చుకోవచ్చు. అందుకని యాజ్ ట్రూత్ అన్నప్పుడు పవర్, అథారిటీ, హెజిమనీ సార్ చెప్పాడు. సో ట్రూత్ సత్యాన్ని బోధించటం కాదు, సత్యాన్ని మనం ఇన్కల్కేట్ చేయాలి, దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇది సత్యము, ఇది సత్యము. కులము సత్యమా అసత్యమా? కులం సత్యమే కదా, దాన్ని మసిపూసి మాటగాడి చేయని అక్కర్లేదు కదా. కులాన్ని గురించి మాట్లాడకూడదు, కులాన్ని గురించి మాట్లాడకూడదని సారోళ్ళు 80s వాళ్ళు జైన్లో చదివినప్పుడు, ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ ఎనీ క్లాస్ ఆన్ కాస్ట్. దే మస్ట్ బి డిస్కసింగ్ ఆన్ కాస్ట్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. ఇన్ క్లాస్ రూమ్లో కులాన్ని గురించి క్లాస్ రూమ్లో చెప్పవలసినటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది? కారంచుడు చుండూరు తర్వాతనే వచ్చింది. జేఎన్యూలో లేదు, సెంట్రల్ యూనివర్సిటీలో లేదు, కాకతీయ యూనివర్సిటీలో లేదు, ఉస్మాన్ యూనివర్సిటీ లేదు. ఐ డోంట్ థింక్ సో దే హ్యాడ్. ఎప్పుడు వచ్చింది? కులం అనేది దాన్ని క్లాస్ రూమ్లో, అంటే క్లాస్ రూమ్లోనే ఎందుకు చేయాలి? క్లాస్ రూమ్ అంటే ఒక లెజిటిమసీ, ఒక అథారిటీ ఉంటుంది. క్లాసులో విన్నాం కదా, క్లాసు నేను రోడ్డు మీద మాట్లాడితే అది వేరు. ఒక క్లాసులో కుల సమస్య, క్లాసులో కుల సమస్య ఏంటి? అసలు కులం సమస్యనే కాదు, వర్గమే సమస్య అనేటటువంటి దృక్పథం ఉన్నప్పుడు నువ్వు క్లాస్ రూమ్లోకి కులాన్ని తీసుకొచ్చి కులంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని విడమర్చి చెప్పిన మేధావి వర్గము 90sలోనే మనకు వచ్చింది. అది సార్ వాళ్ళు ఆ దాంట్లో భాగంగానే ఈరోజు మనకున్నటువంటి ప్రొఫెసర్ కె శ్రీనివాసులు సార్ కానీ, ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ సార్ గాను ఈ జనరేషన్లో వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి యూనివర్సిటీస్లో కుల అసమానతలు, కులము పోవాలి, వర్గంతో పాటు కులం పోవాలి అంటే చూసే విధానం వేరైపోయింది కదా. డెమోక్రసీ సార్ ప్రజాస్వామ్యం అనే ఒక కాన్సెప్ట్ను, ఒక ప్రజాస్వామ్యం అనేది ఒక అనుకున్నప్పుడు దాన్ని కేఎన్పిఎస్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళకున్న ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయటమే కాదు కదా, ఓటు వేసాము ఓట్లు అయిపోయింది కాదు కదా. మీకున్న దృక్పథం ఏంటి ప్రజాస్వామ్యాన్ని గురించి? ప్రజాస్వామ్యం బూటకం అన్నాము. బూటకము అనేది ఒక పద్ధతి,
బూటకం కాదు, ఈ ప్రజాస్వామ్యాన్ని నేను ఓన్ చేసుకోవాలి, దాంట్లో కూడా నాకు భాగస్వామ్యం కావాలి, అంతో ఇంత కొంత భాగస్వామ్యం కావాలి, నేను కూడా దాంట్లో పాత్రను అవుతాను, రిప్రజెంటేటివ్ అవుతాను అని ఎంట్రీ అవ్వటం ఒకటైతే, లేదు బూతకము నేను అసలే రాను దీంట్లోకి అనేది అది ఒక పద్ధతి. ఎట్లా అర్థం చేసుకుంటాము అనేది అంటే ప్రతి దాని మీద ఒక ఈ విమర్శనాత్మక అంటే క్రిటికల్ యాటిట్యూడ్, క్రిటికల్ కాన్షియస్నెస్ అని ఉన్నప్పుడు అది చాలా అంటే మేధావులు అంటే క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కదా సార్. సృజనాత్మక క్రియేటివిటీ అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్స్లోనే ఉండదు కదా, ఎవరిలోనే ఉంటుంది క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గర క్రియేటివిటీ ఏముంటుందయ్యా, మగ్గం నేసేవాడి దగ్గర క్రియేటివిటీ ఏముంటుందయ్యా, బంగారు పని చేసుకునేవాడి క్రియేటివిటీ, లేకుంటే పశువులు కాసుకునే వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఏముందంటే క్రియేటివిటీ ఉంది అక్కడ. ఆ ఉన్న క్రియేటివిటీని తీసుకొని అక్కడి నుంచే మేధావి వర్గాన్ని మనం క్రియేట్ చేసుకోవాలనేది కదా. దానికి కావాల్సినటువంటి మిగతా మనం అమర్చాలి. ఏంటి కావాలి? ఎడ్యుకేషన్ కావాలి, స్కూల్స్ కావాలి, తర్వాత మిగతా అన్ని వాళ్ళకు సమకూర్చాలి. సో ఆ క్రియేటివిటీ అనేది ఇంకా ప్రొలిఫరేట్ అయ్యి బాగా అయిపోయి క్రిటికల్గా ఇప్పుడున్నటువంటి అసమానతల ఇన్ఈక్వాలిటీ, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీని కూల్చేసి సమానత్వము ఒక సత్యాన్ని మనము స్థాపించవచ్చు. సో దానికి నాలెడ్జ్ కావాలి, క్రియేటివిటీ, నాలెడ్జ్ ఇవన్నీ. సో ఉన్నదాన్ని పెంపొందించుకోవటానికి, ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ కావాలి. సో ఎడ్యుకేషన్ కావాలి, తర్వాత మిగతా ఎన్ని కావాలని, అందుకనే కదా మనం కులగణన కావాలంటున్నాం. కులగణన ఉంటేనే మనకు తెలుస్తుంది. కులగణన లేకుండా ఇన్ని రోజులు మీరు ఎన్ని తీసుకున్న, ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా విషయాలు కూడా అంటే వాళ్ళు అన్నీ చాలా చెప్పారు. కానీ అంటే నేను ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఓకే నేను మెంటల్ లేబర్ని చేస్తాను, మీరంతా ఫిజికల్ లేబరు అంటే మామూలు మెంటల్ లేబర్, మాన్యువల్ లేబర్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టింక్షన్. అది బుద్ధుడు కూడా చెప్పాడు. అంటే నువ్వు అదే చెప్పాను కదా, తలతో ఆలోచించేవాడే మేధావి, మిగతా పనులు చేసేవాడు కాదన్నట్టుగా. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కుల అసమానతలను పోవాలి అని అంటే, అసమానతను తీసేయాలంటే నిజంగా సత్యం ఎక్కడ ఉంది అనేది, దాన్ని కులమును చాలా కూకటి వేళ్లతో పిలిపివేయాలి. అంటే అంత ఈజీ కాదు. అంటే ఫులే, పెరియారు, అంబేద్కర్ చేసినందుకు కొంత సడలింపు వచ్చింది, రాజ్యము కొంత తీసుకుంటుంది, తర్వాత ఇట్లాంటి మేధావి వర్గం రావడం. అంతకుముందు ఇట్లా సారులు లేరు కదా. సారళ్ళు ఇప్పుడు క్లాస్ రూమ్లలో కులాన్ని గురించి, పిల్లల గురించి, లేకుంటే మార్క్స్ ఇప్పుడు సారలు సత్యశోధక సమాజాన్ని పెట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఒక మేధావి వర్గం, శుక్రధరి సారు, ఐలయ్య సారు, శ్రీనివాసులు సారు, వీళ్ళంతా కలిసి పెట్టారు. సో దాన్ని డిఫరెంట్గా ఆలోచించచ్చు. సార్ చెప్పాడు కదా ఒక ఎగ్జాంపుల్, ఇది భూస్వాముల హత్య అనేది వేరు, భూస్వాముల హత్య వేరు, కమ్మ భూస్వాముల హత్య వేరు. అంటే రాజ్యంను అర్థం చేసుకోవటంలో కమ్మ భూస్వాములు అనేది వేరు, భూస్వామి అనేది వేరు. భూస్వామి అంటే మూసిపెట్టటది, పులే చెప్పినట్టుగా మూసిపెట్టటది, దాన్ని విడమర్చాలి. భూస్వామ్యం అంటే భూస్వామ్యం ముసుగులో అంటే దళితులు భూస్వాములు ఉన్నారా? నాకు తెలియదు. ఎక్కడన్నా దళితులు భూస్వాములు ఉన్నారా? మరి ఎవరో ఉండొచ్చేమో, తర్వాత లేటర్గా వచ్చిన వాళ్ళు. ఇండస్ట్రియలిస్ట్ అక్కడెక్కడ ఉన్నారు, దళితులు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. భూస్వామ్య వర్గం అంటే ఏ భూస్వామ్య వర్గము? రెడ్డో, కమ్మో, రాజో, లేకుంటే వెల్లమనో ఎవరో ఉండాలి కదా, వాళ్ళదే కదా అది భూస్వామ్యం. సో భూమి వాళ్ళ ఆస్వామ్యం కాదు, మనకి ప్రజాస్వామ్యం కావాలి. భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం కావాలి అని అంటే ఎట్లా మనం అర్థం చేసుకునే దాంట్లో అంటే ఇది ఈ హిస్టారికల్ సిచ్యువేషన్లో అంటే 80s నుంచి 90s వరకు జరిగినటువంటి దాంట్లో మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఒక మంచి దాంట్లో లక్ష్మీనారాయణ సార్ కానీ, శ్రీనివాసులు సార్ లాంటి వాళ్ళు చాలా రాయటము, చదవటము, తర్వాత ఒక కొత్త పద్ధతిని, ఆ మేధావి వర్గము ఇంకా ఎక్కువ కావాలి. అందుకని ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న సందర్భంలో సార్ లాంటి వాళ్ళని మళ్ళీ మన సొసైటీ ప్రొడ్యూస్ చేయాలి. సార్ రిటైర్ అవుతుంది,
కొత్త మేధావి వర్గం రావాలి నాలో నుంచి. వస్తేనే క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ సమస్యను మనం చెప్పుకొని కొంత మనం సాధించడానికి ఉంటుంది అనేది నేను అనుకుంటూ, అంటే ఇట్లా ఈ పద్ధతిలో కుల సమానత